అందరికీ నమస్కారం. కథలోకి వెళ్లే ముందు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని వాళ్ళు ఎవరైనా ఉంటే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. అమర సల్లాపం 11వ భాగం. నేను రెస్టారెంట్లో మార్బుల్ ఫ్లోరింగ్పై కాలు జారి పడలేదు. నా రాజకీయ ఉపన్యాసాలతో భావికారాన్ని బాధ పెట్టలేదు. మూడీగా సైలెంట్గా శిలా విగ్రహంలా కూర్చున్నాను. నడివీధిలో ఉన్న శిలా విగ్రహానికి కూడా రక్షణ కావాలి. లేకపోతే ఆకతాయిలు దాన్ని బద్దలు కొడతారు. అల్లరి పిల్లలు దానిపై తమ పేర్లు చెక్కుతారు. 6వ అంతస్తులో గల స్విమ్మింగ్ పూల్కి ఈవల పక్కన నేను, రోహన్, భావికారాణి, ఆమె భర్త బాలగంగాధర్ వెదురు కుర్చీలో కూర్చున్నాము. ఈత కొలను ఆవల పక్క సిమెంట్ బెంచీపై ద్యుమని, జగన్నాథం కూర్చుని సంభాషించుకుంటున్నారు. జగన్నాథం చాలా మారాడు. చల్లని అమెరికన్ వాతావరణానికి మరింత రంగు తేలాడు. అతని నడకలో దర్పం, మాటల్లో అమెరికన్ యాస. నన్ను చూసి యథాలాపంగా షేక్ హ్యాండ్ ఇచ్చాడే గాని అతని కన్నుల్లో ఏ రకమైన గుర్తింపు, పలకరింపు ఏవీ లేవు. కొద్ది కాలం క్రితం అతను నాకు రాసిన ఉత్తరం గుర్తుకు వచ్చి నా మనసు భారమైంది. భావికారాని ఆహ్వానంపై నేను ఇక్కడికి రావడం తప్పుగా తోచింది. టైం సాయంత్రం 7 గంటలు. చీకటి పడింది. స్విమ్మింగ్ పూల్ చుట్టూ లైట్లు వెలిగాయి. మరికొద్దిసేపట్లో ఇక్కడికి గుజరాతీ, మరాఠీ సినిమా నటులు, ముంబైలో నివాసం ఉంటూ తెలుగు, తమిళ ఫిలిం ఇండస్ట్రీలను ఉర్రూతలెగిస్తున్న హీరోయిన్లు వస్తారు. వై డోంట్ యూ స్పీక్ సంథింగ్ అన్నాడు బాలగంగాధర్, భావికారాని భర్త. అతను IAS పరీక్షలు పాస్ అయ్యాడు. ప్రస్తుతం ట్రైనింగ్లో ఉన్నాడు. ట్రైనింగ్ పూర్తయిన వెంటనే ఏదో ఒక జిల్లాకి సబ్ కలెక్టర్ అవుతాడు. నేను ఇబ్బందిగా కదిలాను. నేనేం చెప్పగలను? ఐక్యరాజ్య సమితి స్థాయి ఆలోచనలు మీవి, పంచాయతీ స్థాయి ఆలోచనలు నావి. సామాన్యులకి పండిత సభలో మౌనమే భూషణం అన్నాడు భర్తృహరి అన్నాను. ఆ సమయంలో భైరవ్ రోబోట్ చెప్పిన మాటలు గుర్తుకు వచ్చాయి. బాలగంగాధర్ చిరునవ్వు నవ్వాడు. ఏం నాన్సెన్స్. గ్రామీణుల ఆలోచనలు ఏ రాజ్యాంగ వ్యవస్థకైనా పునాది. వారి అవసరాలు, అభిప్రాయాలను గుర్తించని ఏ రాజకీయ పార్టీకి కూడా మనుగడ ఉండదు అన్నాడు. నిజం. గ్రామాలే ఈ దేశ ఆర్థిక వ్యవస్థకి వెన్నెముక లాంటివి అన్నాను. చిన్నతనంలో మా స్కూల్ గోడలపై రాసిన మాటలు గుర్తుకు వచ్చి భావికారాని నా మాటలను తుంచివేసింది. ప్లీజ్ బృందావన్, నో పొలిటికల్ స్పీచెస్. ఇలాంటి సామెతలు సమయం సందర్భం చూసుకోకుండా అతిగా ఉపయోగించడం వల్ల వాటి అర్థాన్ని కోల్పోయి హాస్యాస్పదంగా మారతాయి. ఎలిమెంటరీ స్కూల్లో నేర్చుకున్న పడికట్టు మాటలు, నీతి పాఠాలు జీవితాంతం చెప్తూనే ఉంటావా అంది. నిత్య సత్యాలు ఎప్పుడూ ఒకలాగే ఉంటాయి. మనం వాటిని మరో కోణంలోంచి చూడడం వలన అవి హాస్యాస్పదంగానో అప్రస్తుతంగానో కనిపిస్తాయి అన్నాడు బాలగంగాధర్. నేనేమీ బదులు చెప్పలేదు. దూరంగా తచ్చాడుతున్న అసిస్టెంట్ మేనేజర్ ఒకతను మమ్మల్ని సమీపించాడు. డిన్నర్ రెడీ మేడం, టేబుల్ ఫర్ 6. 6 కోసం టేబుల్ కూడా రిజర్వ్ చేశాను అన్నాడు వినయంగా. బాలగంగాధర్ వాచి వైపు చూశాడు. ఇప్పటికే చాలా లేట్ అయింది. జగ్గుని, ద్యుమనిని డిస్టర్బ్ చేయక తప్పదు అన్నాడు. భావిక సెల్ ఫోన్లో జగన్నాథంతో మాట్లాడింది. 5 నిమిషాల తర్వాత అందరము అద్భుతంగా అలంకరించబడిన 5 నక్షత్రాల రెస్టారెంట్లో ఉన్నాము. ద్యుమని ఆకుపచ్చ రంగు పట్టుచీర కట్టుకుంది. కుడి చేతికి ఇంతకు మునుపు చూపిన వజ్రహస్తభరణం లాంటి మరో ఆభరణం ధరించింది. మంద్రంగా వెలుగుతున్న లైట్ల వెలుగులో ఆ ఆభరణంలో పొదిగిన నీలం, పసుపు రంగుల రాళ్లు మిలమిలా మెరుస్తున్నాయి. అందరము మెత్తని కుషన్ చైర్స్లో కూర్చున్నాము. రెస్టారెంట్ దూరంగా మరో టేబుల్ దగ్గర కూర్చున్న అమెరికన్ జంట మినహా ఖాళీగానే ఉంది. ద్యుమని, బాలగంగాధర్ మెనూ సెలెక్ట్ చేసి ఫైనలైజ్ చేశారు. నేను పూరీలు, కూర తప్ప మరేది తిన్నో అంది ద్యుమని. అంతకంటే మంచి వంటకాలు మెనూలో చాలా ఉన్నాయి. నాకు ఇష్టమైనవి నువ్వు తింటే నేను సంతోషిస్తాను అన్నాడు జగన్నాథ అసంతృప్తిగా. పూరీలు కాని పక్షంలో నేను ఏది తిన్నో అంది ద్యుమని చాలా స్థిరంగా. ద్యుమని పేరు బాగుండలేదు, మంచి పేరు సెలెక్ట్ చేద్దాం అన్నాడు జగన్నాథం. మా నాన్నగారు ఎంతో ఇష్టపడి పెట్టిన పేరు, నేను మార్చుకోను అంది ద్యుమని. నువ్వు వేసుకున్న గాజులు, ఉంగరాలు కొంచెం అతిగా ఉన్నాయి. ఏ ఆభరణం ధరించకుండా సింపుల్గా ఇక్కడికి వస్తే నేను మెచ్చుకుని ఉండేదాన్ని అంది భావిక. నాకు నచ్చినట్లుగా నేను ఉంటాను. ఎవరి మెప్పుదల కోసమో నేను నా పద్ధతులు మార్చుకోను అంది ద్యుమని. భావిక, జగన్నాథ ముఖముఖాలు చూసుకున్నారు. రోహన్ కలగజేసుకున్నాడు. ద్యుమని, నువ్వు ఇలా మాట్లాడితే నీ గురించి అందరూ అపార్థం చేసుకుంటారు. నాన్నగారు చెప్పినట్లుగా తల వంచుకుని కూర్చో. వారికి ఏది ఇష్టమో నీకు అదే ఇష్టమన్నట్టు ప్రవర్తించు. నా కోసం ఈ సహాయం చేసిపెట్టు. జగన్నాథం గారు, బాలగంగాధర్ గారు నేను అమెరికా వెళ్ళడానికి అన్ని రకాలుగా సహాయం చేస్తారన్నారు అన్నాడు గుసగుసలాడుతున్నట్లుగా. అవును ద్యుమని, కొద్దిగా వినయంగా ఉంటే నష్టమేమీ లేదు. ఈ ప్రశ్నల వెనక అంతరార్థం నీ స్వభావాన్ని అంచనా వేయడానికే గాని నీ వ్యక్తిగతమైన అభిరుచుల్ని ప్రశ్నించడం కాదు అన్నాను. భావిక నా వైపు క్రూరంగా చూసింది. షడప్, హౌ డేర్ యూ స్పీక్ విత్ ద్యుమని డైరెక్ట్లీ అంది. ద్యుమని నాతో చూపులు కలపకుండా జాగ్రత్త పడింది. బృందావన్ని ఇక్కడికి రమ్మని ఎందుకు ఆహ్వానించావు? ఈజ్ ఎ ఫూల్ అన్నాడు జగన్నాథం భావికతో.
సారీ, మీకు ఇబ్బంది కలిగిస్తానని నేను ఊహించలేదు. ఈ క్షణమే నేను బయటకు వెళ్తున్నాను అన్నాను లేచి నిలబడి. బాలగంగాధర్ బలంగా నా చేతిని పట్టుకుని కూర్చోపెట్టాడు. శాంతి, శాంతి, ప్లీజ్. సంతోషంగా గడపవలసిన ఈ సాయంత్రం అనవసరమైన చర్చలతో పాడు చేయకండి. అందరూ రిలాక్స్ అవ్వండి. రోహన్, ప్లీజ్ సింగ్ ఏ సాంగ్. నేను ఆర్కెస్ట్రా అరేంజ్ చేస్తాను అన్నాడు. అక్కడ ఉన్న వెయిటర్తో ఏదో చెప్పాడు. ఆ రెస్టారెంట్లో ఒక మూల ఉన్న స్టేజ్పై పియానో, డ్రమ్స్, గిటార్ వాయిద్యగాళ్ళు క్షణంలో ప్రత్యక్షమయ్యారు. రోహన్ స్టేజ్ మీదకి వెళ్ళి పాట మొదలుపెట్టాడు. ఎవ్రీథింగ్ ఈజ్ పాసిబుల్ ఇన్ బాంబే 3, ఎవ్రీథింగ్ ఈజ్ పాసిబుల్ ఇన్ బాంబే 3. శృతి తాళంతో నిమిత్తం లేకుండా ఇష్టారాజ్యంగా పాడిన ఆ పాట అందరికీ నవ్వు తెప్పించింది. ద్యుమిని కూడా నవ్వింది. నాకెన్నో పాటలు వచ్చు, రాత్రి తెల్లవార్లు పాడమన్నా పాడతాను అన్నాడు రోహన్ కొంటెగా. భావికారాన్ని పాట పాడి తీరాలని పట్టుబట్టడంతో ద్యుమిని స్టేజ్ పైకి వచ్చింది. హిందీ పాట పాడటం మొదలుపెట్టింది. మరుక్షణం సుమధురమైన నాదం ఆ హాలో ప్రతిధ్వనించింది. నీకు స్టేజ్ ఎక్స్పీరియన్స్ ఉన్నట్లుగా ఇంతకు మునుపు నాకు చెప్పలేదేమిటి అన్నాడు జగన్నాథం. మనం ఈరోజేగా ముఖాముఖి కలుసుకున్నది అంది ద్యుమని. అమెరికాలో హిందీ పాటలు వినేవాళ్ళు చాలా తక్కువ. నువ్వు ఇంగ్లీష్ పాటలు ప్రాక్టీస్ చేయి అన్నాడు. నో ఛాన్స్ అంది ద్యుమని. అంటే నీ ఉద్దేశం నువ్వు నాతో అమెరికా రావా అన్నాడు జగన్నాథం. నేను ఇంగ్లీష్ పాటలు నేర్చుకోను. వాటి రాగాలు, స్వరాలు వేరుగా ఉంటాయి. నాకు హిందీ, తెలుగు పాటలంటే ఇష్టం. మరాఠీ పాటలు కూడా పాడగలను అంది. ఇలాగైతే అమెరికాలో కష్టం అన్నాడు. అది కాదు ద్యుమని గారు, మనం మరొక దేశం వెళ్ళినప్పుడు ఆ దేశ ఆచారాలను అనుసరించాలి అనబోయాడు బాలగంగాధర్. మనం అసలు విషయం పక్కన పెట్టి ఏదేదో చర్చిస్తున్నాము. ద్యుమని, నీకు మా అన్నయ్య జగన్నాథం నచ్చాడో లేదో స్పష్టంగా చెప్తే మేము మా అభిప్రాయాన్ని మీ నాన్నగారితో చెప్తాం. నీకు తెలిసే ఉంటుంది, నేను జగ్గు నిన్న హైదరాబాద్ వెళ్ళి మరో అమ్మాయిని కూడా చూసి వచ్చాము. ఆస్తి, అంతస్తు ఆమెకు అన్నీ ఉన్నాయి. నువ్వు సాధారణ కుటుంబం నుంచి వచ్చావు. అయినా జగ్గు నిన్ను కోరుకున్నాడని మనం ఇక్కడ సమావేశమయ్యాము. ఇందులో బలవంతం ఏమీ లేదు. నీ అభిప్రాయం స్పష్టంగా చెప్పు అంది భావిక. ద్యుమని చెవున తలెత్తి చూసింది. ఆగ్రహంతో ఆమె కళ్ళు ఎర్రబడ్డాయి. మీరు చెప్పింది నిజమే. నేను సామాన్యమైన మధ్యతరగతి కుటుంబం నుంచి వచ్చాను. మా నాన్న ఒక పెళ్లిళ్ళ పేరయ్య. ఇప్పటిదాకా అన్ని ప్రశ్నలు మీరే అడిగారు. నేను అడగవలసిన ప్రశ్నలు కూడా కొన్ని ఉంటాయని మీకు తోచలేదా అంది. మమ్మల్ని ప్రశ్నించడానికి ఏముంది? జగ్గు చదువు, ఉద్యోగం, ఆస్తి, అంతస్తు అన్నీ నీకు తెలుసు. ఇంకా ఏమి ప్రశ్నలు? నెలకి 25,000 సంపాదించే అమ్మాయిలు కూడా ఇంత పొగరుగా మాట్లాడరు అంది భావిక. నాది పొగర? జీవితంలో ఎత్తుపల్లాలు చూసిన దాన్ని, కష్టం సుఖం తెలిసిన దాన్ని. ఇప్పటిదాకా నేను వినయంగానే సమాధానం ఇచ్చాను. మీరు నా పేరు మారుస్తానన్నారు. నేను ఇష్టపడి వేసుకున్న డ్రెస్సు బాగుండలేదని కామెంట్ చేశారు. మా నాన్నగారి వృత్తిని, ఆదాయాన్ని చులకం చేసి మాట్లాడారు. బృందావన్ని మీరు స్వయంగా డిన్నర్కి ఆహ్వానించి అతన్ని నలుగురిలో అవమానం చేశారు. బృందావన్ మీ ఊర్లో, మీ వీధిలో పుట్టి పెరిగినవాడు. మీకు పెద్దన్నయ్య లాంటివాడు. అతను నాతో డైరెక్ట్గా మాట్లాడితే మీకు నామోషి అనిపించిందా? అయినా నేను కానీ బృందావన్ కానీ ఏమీ మాట్లాడలేదు. మీ జీవిత భాగస్వామిని ఎంచుకోవడానికి మీరు ఎన్ని జాగ్రత్తలు తీసుకుంటున్నారో అన్ని జాగ్రత్తలు నా జీవిత భాగస్వామి ఎంపికలో నేను తీసుకోవద్దా అంది ఆవేశంగా. రోహన్ అన్నాడు, నువ్వు ఇలా మాట్లాడడం ఏమీ బాగుండలేదు ద్యుమని. వారు మగపెళ్లివారు, పైగా మంచి ఉద్యోగంలో ఉన్నవారు. ఈ సంబంధం నువ్వు అహంకారంతో వదులుకుంటే ఇంతకంటే మంచి వరుడు నీకు ఎక్కడ దొరుకుతాడు? నీ జీవితమే కాదు, నా జీవితం కూడా ఈ సంబంధంతో ముడిపడి ఉంది అన్నాడు జాలిగా. ద్యుమని రోహన్ కళ్ళలోకి అభిమానంగా చూసింది. రోహన్, నేను నీకు చెల్లెల్ని. నీ మంచి చెడ్డలు నాకంటే ఎవరికి బాగా తెలుసు? అత్యాశలకు పోతే అబాసు కాక తప్పదు. సహాయం చేయగలిగి బృందావనికి వారేమీ సహాయం చేయలేదు. నీకు వారు సహాయం చేస్తారంటే నేను ఎలా నమ్మగలను అంది. నువ్వు నా చెల్లివా, సవతి తల్లివా అన్నాడు రోహన్ కోపంగా. ద్యుమని, జగన్నాథం, భావిక నాకు తోబుట్టువు లాంటివారు. వారి మాటలు నన్ను బాధపెట్టినా వాటిని సహించడానికి నేను అలవాటు పడ్డాను. రోహన్ చెప్పిన మాటలు సబబుగానే ఉన్నాయి. త్వరపడి ఏ నిర్ణయమూ వెల్లడి చేయకు. దయచేసి మౌనంగా కూర్చో. నీ మౌనాన్ని అర్ధాంగీకారంగా భావించి మిగిలిన ఏర్పాట్లు మీ నాన్నగారు చేస్తారు అన్నాను. ద్యుమని నా మాటలను వినిపించుకోలేదు. జగన్నాథంతో డైరెక్ట్గా మాట్లాడింది. జగన్నాథం గారు, మీ షరతులన్నీ నేను అంగీకరిస్తున్నాను. నేను నా పేరు మార్చుకుంటాను. ఇంగ్లీషే మాట్లాడతాను. మీకు నచ్చినట్లుగా ప్రవర్తిస్తాను. మీతో అమెరికాకే కాదు, అంగారక గ్రహానికైనా వస్తాను. నిన్న మీరు చూసి వచ్చిన హైదరాబాద్ అమ్మాయి కంటే నేను అన్ని విధాలా మెరుగని రుజువు చేస్తాను. పెళ్లి మహావైభవంగా జరిగేటట్లుగా మా నాన్నగారిని నేను ఒప్పిస్తాను. అయితే మీరు ఒకే ఒక్క షరతుగా అంగీకరించాలి అంది. షరతా? దాన్ని మేము అంగీకరించాలా? జగ్గు, రా, మనం వెళ్ళిపోదాం. ఇంత నాన్సెన్స్ నేను ఎప్పుడు వినలేదు అంది భావిక పళ్ళు పటపటలాడించి. భావిక, ద్యుమని గారు చెప్పేది కూడా మనం వినాలి, విని తీరాలి. మన పెళ్లి చూపుల్లో నువ్వేమడిగావో గుర్తుందా?
మా తాతగారిలాగే మీరు కూడా ఐఏఎస్ అధికారి కాగలరా అని అడగలేదా? నువ్వు అలా అడగబట్టే కదా నేను పట్టుదలతో ఐఏఎస్ పరీక్షలు రాశాను. ద్యుమని గారు, మీరు నిస్సంకోచంగా మీ మనసులో ఉన్నది చెప్పండి అన్నాడు బాలగంగాధర్. వెయిటర్ వచ్చి పూరీలు, కూర, మరో 2-3 ఐటమ్స్ సర్వ్ చేశాడు. అందరము నిశ్శబ్దంగా భోజనం చేశాము. డిన్నర్లో చివరి ఐటెం ఫ్రూట్ సలాడ్. అది కూడా తిన్నాము. వెయిటర్ తెచ్చిన హాట్ వాటర్తో చేతులు కడుక్కుని నాప్కిన్తో తుడుచుకున్నాము. అక్కడ భరించలేనంత ఉత్కంఠ వాతావరణం నెలకొంది. ద్యుమని అందరినీ ఒకసారి కలయజూసింది. మీకందరికీ తెలుసు నేను మా నాన్నగారి వ్యాపారంలో చేదోడు వాదోడుగా ఉంటున్నానని. రోహన్కి మంచి చదువు చెప్పించడానికి నేను మా నాన్నగారు చాలా శ్రమపడ్డాము. నేను పెళ్లి చేసుకుని వెళ్ళిపోతే మా నాన్నగారి వ్యాపారం కూడా దెబ్బతింటుంది. పైగా ఈ వయసులో ఆయన ఒంటరిగా అంత శ్రమపడలేరు. అందుకని నేను ఒక నిర్ణయానికి వచ్చాను. ఈ రోజు నుంచి 6 నెలల వ్యవధిలో 50 లక్షల రూపాయలు మీరు సంపాదించి మా నాన్నగారికి ఇవ్వగలిగితే నేను మీతో పెళ్లికి అంగీకరిస్తాను. ఇదే నా షరతు అంది. జగన్నాథం కుర్చీలో ఎగిరిపడ్డాడు. వాట్? 50 లక్షలు ఇవ్వాలా అన్నాడు. భావికారాణి ముఖం రక్తం లేనట్లుగా పాలిపోయింది. బాలగంగాధర్ నిర్ఘాంతపోయి చూశాడు. ఎస్, సరిగ్గా 50 లక్షలు. నేను మీ తాత తండ్రుల ఆస్తిని ఇమ్మని అడగటం లేదు. ఇప్పటి వరకు మీరు సంపాదించిన డబ్బు కూడా నాకు అవసరం లేదు. రానున్న 6 మాసాలు మీరు కష్టపడి సంపాదించి 50 లక్షలు ఇవ్వండి చాలు. ఆ తర్వాత నేను జీవితాంతం మీరు చెప్పినట్లుగా వింటాను అంది ద్యుమని. ఇంపాసిబుల్. కలెక్టర్గా నా జీతం, అమెరికాలో జగన్నాథం జీతం కలిపిన 6 నెలల్లో 50 లక్షలు సమకూడదు అన్నాడు బాలగంగాధర్. మీ జీవితంలో కేవలం 6 నెలల శ్రమఫలాన్ని నాకు ఇమ్మని అడుగుతున్నాను. తక్కిన జీవితం అంతా మీ సంపాదనని మీరే అనుభవించండి. మీ భార్యగా నా సంపాదన మీద కూడా సమస్త హక్కులు మీరే అనుభవించండి. నాకు ఏ అభ్యంతరం ఉండదు. శ్రమపడితే ఆ డబ్బును మీరు సంపాదించగలరు. ఇందాక రోహన్ పాడిన ఇంగ్లీష్ పాట విన్నారుగా? ఈ లోకంలో ఏదైనా సాధ్యమే, ఇంపాసిబుల్ అన్న మాట లేదు అంది ద్యుమని. భావికారాణి దిగ్భ్రమ నుంచి కొంత తేరుకుంది. ఇదేమీ జరిగే వ్యవహారం కాదు. ఇంకా ఎందుకు ఇక్కడ ఉండటం? బయలుదేరుదాం. టైం వేస్ట్ తప్ప ఇక్కడ కూర్చుంటే ఒరిగేదేమీ లేదు అంది. జగన్నాథం కాస్త స్థిమితపడ్డాడు. ఈ ఛాలెంజ్ని నేను స్వీకరిస్తున్నాను. నేను, బాలగంగాధర్, భావిక కలిసి 6 నెలల్లో 50 లక్షలు సంపాదిస్తాం. అయితే అది మీ నాన్నగారికి ఇవ్వడం కుదరదు. నువ్వు నన్ను పెళ్లి చేసుకుంటే నీ పేరు మీద ఫిక్స్డ్ డిపాజిట్ చేస్తాను అన్నాడు. ద్యుమని ఒకసారి లేచి నిలబడి చీరను సర్దుకుంది. నా వైపు చూసింది. బృందావన్, భలే మంచి చౌకబేరం. నా షరతులు అంగీకరించి 6 నెలల్లో 50 లక్షలు నువ్వు సంపాదించి మా నాన్నగారికి ఇవ్వగలవా అంది. 6 నెలల్లో నేను ఎంత డబ్బు సంపాదిస్తే అంత డబ్బు మీ నాన్నగారికి ఇస్తాను. ఏ షరతులు విధించను. గాడ్ ప్రామిస్ అన్నాను. నేను అడిగింది 50 లక్షలు. సంపాదించగలవా? ప్రయత్నం చేస్తాను అన్నాను ఆత్మవిశ్వాసంతో. ద్యుమని నిటారుగా నిలబడింది. ఆమె ధరించిన అస్తాభరణం మరింత దగదగా మెరిసింది. ఓకే లేడీస్ అండ్ జెంటిల్మెన్, విన్నారుగా? ఈ గేమ్లో జగన్నాథం గారు, బాలగంగాధర్ గారు, భావిక ఒక టీం, నేను, బృందావన్, దీనదయాల్ ఒక టీం. రోహన్కి ఉద్యోగం ఉంది కాబట్టి ఈ గేమ్లో పార్టిసిపేట్ చేయడు. 6 నెలలు తన జీతాన్ని దాచుకుని ఆ డబ్బుతో అమెరికా వెళ్తాడు అంది. రెస్టారెంట్లో లైట్లు ఒకసారి ఆరి వెలిగాయి. సమయం రాత్రి సరిగ్గా 12 గంటలు. అందరము లేచి నిలబడ్డాము. 50 లక్షలు ఏ టీం ముందర సంపాదిస్తే వారు ఇదే రెస్టారెంట్లో డిన్నర్ పార్టీ చేయాలి. ది టైమ్ స్టార్ట్స్ నౌ అంది ద్యుమని. నేను వాష్ బేసిన్ దగ్గర ముఖాన్ని చేతుల్ని కడుక్కున్నాను. స్టాండ్కి ఉన్న టవల్తో ముఖం తుడుచుకుని తిరిగి డైనింగ్ హాల్లోకి ప్రవేశించాను. ద్యుమని మాటలు నా చెవుల్లో ఇంకా మార్మోగుతున్నాయి. ద్యుమని మాటల్లో ఏదో సమ్మోహన శక్తి ఉంది. జగన్నాథం లాంటి మొండి మనిషి, బాలగంగాధర్ వంటి మేధావి కూడా ఆమె ఛాలెంజ్ని స్వీకరించారు. హైదరాబాద్ సంబంధం ఖాయం చేసుకుందామన్న భావికారాని మాటలను వారు నిర్ద్వంద్వంగా తోసిపుచ్చారు. 6 నెలల్లో 50 లక్షలు. ఒకవేళ సంపాదిస్తే, ఒకవేళ సంపాదించలేకపోతే ఫలితం ఏదైనా గెలుపు నాదే. నన్ను జగన్నాథంతో సమాన స్థాయిలో ద్యుమని నిలబెట్టింది. అతను గాని, భావికారాని ఇంక నన్ను తేరిపార చూడలేదు. నా మనసు ఎన్నడూ లేనంతగా ఉత్సాహం పుంజుకుంది. ఇంతకు మునుపు మేం కూర్చున్న డైనింగ్ టేబుల్ ఖాళీగా ఉంది. ఇక్కడ వారందరూ ఎక్కడికెళ్లారు? కప్పులు సాసళ్ళు సర్దుతున్న వెయిటర్ని అడిగాను. వారు ఇంతకు మునుపే వెళ్ళిపోయారు సార్ అన్నాడు అతను. సరే, గుడ్ నైట్ అన్నాను నేను. బిల్ టేబుల్ మీద ఉంది, క్యాష్ పేమెంట్ చేస్తారా అన్నాడు. బిల్లా? పేమెంటా? ఈ పార్టీని అరేంజ్ చేసింది జగన్నాథం అనే ఆయన. బిల్లు పేమెంట్ ఆయనే చేసి ఉంటాడు. ఎక్కడో పొరపాటు జరిగిందా అన్నాను నేను తెల్లబోయి. పొరపాటు ఏమీ లేదు సార్. బృందావన్ అంటే మీరేగా. ఈ టేబుల్ మీ పేరు మీద రిజర్వ్ అయ్యింది అన్నాడు. నేను మరింత తెల్లబోతూ బిల్లు ఉన్న కవర్ ఓపెన్ చేసి చూశాను. బిల్లు అమౌంట్ చూసేసరికి గుండె ఆగినంత పనైంది. సర్వీస్ ట్యాక్స్, సేల్స్ ట్యాక్స్ అన్నీ కలిపి 2000 పైమాట. ఆ బిల్లు పక్కనే మరో కాగితం. నేను తీసి చదివాను. బృందావన్, యు ఆర్ ఏ ఫూల్. పే ది బిల్ అండ్ గో టు హెల్. కింద జగ్గు సంతకం.
నేను అచేతనంగా కుర్చీలో కూలబడ్డాను. 2 నిమిషాల పాటు ఏదీ ఆలోచించలేకపోయాను. నన్ను అవమానించడానికి జగ్గు ఈ అవకాశం కూడా వదులుకోలేదు. ఇలా జరుగుతుందని తెలిస్తే తగిన ఏర్పాట్లు లేనిదే ఇక్కడికి వచ్చి ఉండేవాణ్ణి కాదు. ఫోన్ చేయాలి అన్నాను. వెయిటర్ మొబైల్ ఫోన్ తీసుకువచ్చి టేబుల్పై పెట్టాడు. దీనదయాల్ నెంబర్ డయల్ చేశాను. నేను హోటల్ రిసెప్షన్ రూమ్లో ఉన్నాను. జుమిని గారు వెళ్ళిపోవడం నేను చూశాను. రేపు ఉదయం 9 గంటలకు దాదర్ స్టేషన్లో కలవమని నీకు చెప్పమన్నారు అన్నాడు. నీ దగ్గర డబ్బు ఏమైనా ఉందా అడిగాను. నా పరిస్థితిని చెప్పాను. డోంట్ వరీ, నా దగ్గర డబ్బు ఉంది. నేను 2 నిమిషాల్లో నీ దగ్గరికి వస్తాను అన్నాడు. బిల్ పే చేసి ఇద్దరం బయటకు వచ్చాము. దగ్గరలో ఉన్న బస్ స్టాప్కి నడిచి సిటీ బస్ ఎక్కాము. నేను నిస్త్రాణగా సీటు వెనక్కి వాలి కళ్ళు మూసుకున్నాను. 5 స్టార్ హోటల్లో భోజనం, సిటీ బస్సులో ప్రయాణం అన్నాడు దీనదయాల్. దీనిదా 6 నెలల్లో 50 లక్షలు ఎవరైనా సంపాదించగలరా అడిగాను.